ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ నుండి వీరికి జీవితం అనేది మారబోతుంది. దేవుడు మీకు మంచి శుభ సంకేతం అనేది ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మీకు మంచి సంతోషం అనేది రాబోతుంది. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా రాబోవడం ఎప్పుడూ మాట్లాడని వ్యక్తి నుండి ఒక పిలుపు, అలాగే వీరికి విపరీతమైన ధనలాభం ఈ విధంగా రాబోతుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఈ విధంగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. రాజయోగం పట్టే ముందు వీరికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, అలాగే ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది? ముఖ్యంగా ఈ రాశి వారికి ఏప్రిల్ 7 నుండి వీరికి ఈ కారణంగా అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి మీరు ఆ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా అలాంటి ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. అవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే వీరికి అందం, కళలపై ఎక్కువ ప్రేమ, ఆసక్తి ఉంటుంది. అలాగే శుక్రుడు అంటేనే సంతోషం. వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి రావడంతో ఈ రాశి వారికి విపరీతమైన ధనయోగం, లాభం అనేది వస్తుంది. నుండి మీ జీవిత ధార మారబోతుంది. ఇప్పటి వరకు మీరు చాలా కష్టాలు పడ్డారు, కానీ ఇప్పుడు మంచి సమయం అనేది కొంతకాలం నుండి ప్రారంభమైంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఎంత సంపాదిస్తే అంత రెట్టింపు ఫలితాలు అనేది వస్తుంది. ఇప్పటి వరకు నిద్రపోతున్న అదృష్టం ఇప్పుడు మెలకువగా వచ్చే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అదృష్టం విపరీతంగా వస్తుంది. విశ్వం ఈ సందేశాన్ని మీకు పంపబోతున్నారు. కాబట్టి మీకు ఏ విధమైన లాభాలు వస్తున్నాయి, ఎలాంటి మార్గాలు తలుపు తెరుచుకుంటున్నాయి అనేవి తెలుసుకుందాం. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం. చాలా కాలంగా మీరు జీవితంలో ఎంతో పోరాడుతున్నారు. కొన్నిసార్లు డబ్బు కొరత, మరికొన్నిసార్లు బంధువులతో చాలా గొడవలు, ఇబ్బందులు, మనస్పర్ధలు రావడం ఇలాంటివి చాలా కాలంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, కాబట్టి వీరికి మనసు ప్రశాంతత లేకపోకుండా అయింది. కాబట్టి ఇప్పుడు వీరికి మనసు ప్రశాంతతతో పాటు డబ్బు కొరత లేకుండా చాలా సంతోషంగా డబ్బు సంపాదించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇలా ఎందుకు జరిగింది? ఎన్నోసార్లు ఆలోచించారు. ఎందుకు ఇంత కష్టాలు నాకే వస్తున్నాయి? ఇంత కష్టపడినా డబ్బు అనేది ఎందుకు కనిపించడం లేదు? డబ్బు కొరత ఎందుకు ఉంటుంది అనేవి చాలాసార్లు ఆలోచించారు. కానీ మీకు ఇప్పటి వరకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా లేకపోవడం, మరియు మీరు పూర్తిగా స్నేహితులను నమ్మడం లేదా ఎవరైనా సహాయం అడిగారంటే మీ దగ్గర ఉన్నంత వరకు దానం చేయడం, వారికి అవసరమైతే ఖచ్చితంగా ఇవ్వడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఎందుకు అదృష్టం అనేది నాకు రాకుండా ఉంటుంది అనేవి చాలాసార్లు ఆలోచించారు. కానీ దైవ నిర్ణయం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అది కష్టమైన, నష్టమైన, లాభమైన. కాబట్టి ఇప్పుడు మీకు లాభం మాత్రమే వస్తుంది. ఏ పని చేసినా పూర్తిగా సంతోషంగా లాభాలు తీసుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా మీకు
అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారం చేసేవారైతే అది చిన్న వ్యాపారమైనా సరే గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలన్నీ ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న లాభాలు మొదలవుతాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు. కర్మఫలం అనేది పూర్తయిపోయింది కాబట్టి మీరు ఎప్పుడో నాటిన విత్తనం ఇప్పుడు మొలకెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు సంతోషాన్ని లాభాలని తెచ్చిపెట్టే అవకాశాలు వస్తాయి. గతంలో మీరు చాలా పుణ్యాలు మరియు దాన ధర్మాలు చేశారు. వాటన్నిటికీ ఇప్పుడు సమాధానం మీకు ఆదాయ రూపంలో వస్తుంది. తులారాశి వ్యక్తులు కలలు చిన్నవిగా ఉండవు, చాలా పెద్దగా ఆలోచిస్తారు, చాలా పెద్దగా కలలు కంటారు. అవన్నీ ఇప్పుడు మెల్లిమెల్లిగా కోరికలు తీర్చుకునే అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయంటే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే అవకాశాలు లేదా మీకు తెలియకుండానే వారు సహాయం చేస్తారు. చిన్నపాటి సహాయమైన మీరు సంతోషపడే అవకాశాలు వస్తాయి. ఆ చిన్న సహాయమే ఈ రోజున పెద్ద సహాయంగా మారబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి వల్ల ఎలాంటి లాభాలు వస్తున్నాయో అనేవి తెలుసుకుందాం. ఒక వ్యక్తి వల్ల మీరు చాలా నష్టపోయారు. అందులో స్నేహితులలో కొంతమంది చెడు స్నేహితులు మీకు చాలా ఉన్నారు, కానీ మీరు ఎవరు అనేది తెలుసుకోలేకపోయారు. మిమ్మల్ని మోసం చేస్తూ వారి అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని చాలా ఉపయోగించుకున్నారు. కానీ మీరు అందరూ నా వాళ్ళే అనుకునే వ్యక్తులు మంచితనం మీలో ఉంటుంది, కానీ ఆ విషయంలోనే మీరు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీరు చాలా కోల్పోయిన డబ్బు అంతా ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఈ విధంగా రాబోతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ భాగస్వామి లేదా మీ బంధువులలో ఒక వ్యక్తి మాత్రమే. వారు మీ మంచి కోరి మీ గురించి చాలా ఆలోచిస్తారు. వారిలో ముఖ్యంగా మీ భాగస్వామి మీరు లాభం పొందడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే మీలో స్నేహితులలో కొంతమంది వ్యక్తులు మీ మంచి కోరి లేదా మీరు దూరమైనప్పుడు మీ విలువ ఏంటిదో తెలుసుకున్నారు. ఆ విలువ వల్ల వారు కూడా మంచివారై ఉన్నారు. అదేవిధంగా మీ బంధువులలో ఒక స్త్రీ మీ మంచి కోరుకునే వారు కూడా ఉన్నారంటున్నాము కదా. వారు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి మీ మంచి కోరుకునేవారు ఉన్నారు. కాబట్టి వారు మీకు తెలియకుండా తెలిసి సహాయం చేసిన వారి సలహాలు సహాయం తప్పకుండా తీసుకోండి. వారి వల్ల మీకు అదృష్టం చాలా బాగా వస్తుంది, త్వరలోనే వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి మొహమాటం లేకుండా అదృష్టం విపరీతంగా రావాలంటే ఎస్ అక్షరంతో వ్యక్తితో మొదలైన వ్యక్తితో చాలా మర్యాదగా నడుచుకోవాలి. అలాగే వారి సలహాలు ఉపయోగించుకోండి. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. గతంలో చేసిన తప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం ఇప్పుడు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితం చాలా మారుతుంది. ఎందుకంటే మీ గురించి ఆలోచించి మీ మనసు తెలుసుకొని వారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయని సలహాలు ఇస్తారు. కానీ మీ తెలివితేటలతో మీరు పైకి ఎదుగుతారు. కానీ వారి చిన్న సలహా మీ జీవితంలో ఎంతో మార్పు అనేది తెస్తుంది.